భరణిని పడగొట్టిన సంజన, అడ్డంగా బుక్ అయిన సంజన చాటు వ్యవహారం, అమ్మడికి క్లాస్ పీకిన ఇమాన్యుల్, భరణిని నిలదీసిన రీతు, భరణితో ఫైట్ చేసిన హరీష్, గత్యంతరం లేక సిగ్గుతో సారీ చెప్పిన భరణి. ఏది ఏమైనా శ్రీజ దమ్ము కాదు, కత్తి. ఈ నగ్న సత్యాల్ని నగ్నంగా అంటే బట్టలు ఓడదీసే మాట్లాడాలంటారు. అలా అని ఇప్పుడు నేను బట్టలు ఓడదీయలేను. నా అహంకారం, ఆత్మగౌరవం అన్నీ హ్యాట్స్ ఆఫ్ కాదు, ఇది ఓపెన్ హ్యాట్. నేను ఓపెన్ చేసి అన్నీ మాట్లాడదలుచుకున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చెప్పాను కదండి, మనం ఇవన్నీ నగ్న సత్యాలు ఈరోజు నగ్నంగా మాట్లాడుకోవాలంటే నా హ్యాట్ ఎప్పుడైతే లేదో అది నగ్న కింద లెక్క. ఎందుకంటే నా ఆత్మగౌరవం నా హ్యాటే. ఎనీహౌ, మొత్తానికి ఏంటంటే విషయానికి వద్దాం. ఇక్కడ ఏదైనా శ్రీజ దమ్ము కాదండి, కత్తి. ఎందుకన్నానంటే నిజంగా శ్రీజ వచ్చేసి ఎపిసోడ్స్లో ఇప్పుడు చూస్తారు, ఈరోజు సాయంత్రం మీరు చూస్తారు. ఎలిమినేషన్స్కి నామినేషన్స్ అవుతుండేటప్పుడు కొండ బద్దలు కొట్టినట్టు హరీష్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అదేవిధంగా వాళ్ళు ఏమనుకుంటారో అనుకోకుండా పిట్ట కొంచెం కూతగానం అనేటట్లు ఆ ధైర్యం, ఆ తెగువ, పవరు అసలు తనకి ఎక్కడుండి వచ్చింది. ఇంటి పేరులోనే అందుకే దమ్ము అని ఉంటారు, వాళ్ళ పూర్వీకులే ఇలాంటి దమ్ము కలవాలి కాబట్టి అని ఉంటారు. నిజంగా ఆమె ఇప్పటి నుండి దమ్ము కాదు, కత్తి. ఎందుకంటే ఆమె సుత్తితో కొట్టి మరి చెప్పిందండి. ఏంటంటే ఇక్కడ ఇవాళ సాయంత్రం మీరు చూడండి, డెఫినెట్గా నేను కొంచెం ముందు చెప్పడం నాకు అలవాటు కాబట్టి చెప్తున్నాను. సాయంత్రం ఏం జరుగుతుందని రేపటిది కూడా చెప్తాను. ఇప్పుడే ఇంకా వీలైతే మీరు వింటాను, నాకు లైక్లు ఇవ్వండి, ఇవ్వట్లేదు, షేర్లు చేయండి, చేయట్లేదు, చూడండి, చూడట్లేదు, కామెంట్లు ఇవ్వండి. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కింద కనిపిస్తున్న గంట సేపు ఉంది, గట్టిగా కొట్టండి. దానివల్ల ఏంటంటుంది, మాకు ఉత్సాహం పెరుగుతుంది, మీకు అప్డేటెడ్ న్యూస్ కూడా నేను ఇవ్వగలుగుతాను. ఎనీహౌ, విషయానికి వచ్చేద్దాం. విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే శ్రీజ వచ్చేసి సంజనని ఎలా నిలదీసిందంటే ఆమెని, అసలు ఎక్కడి వస్తువు పెట్టొద్దు ప్లీజ్, దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని మీకు చెప్తున్నా సరే నేను ఇక్కడే పెడతానని స్టాండ్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అని చెప్పింది. నిజమేనండి. నిన్న బాత్రూంలో వచ్చేసి మనం మాట్లాడుకున్నాం, బాత్రూమ్ ఐటమ్ టాయిలెట్ కిట్ ఉంటాయి కదా, మన షాంపూలు కానీ లోషన్స్ అని, అవి కింద పెట్టింది. ఆమె షెల్ఫ్ మీద కూడా కాదు, మరీ కింద పెట్టారు. మరి మన ఫ్లోరా సైని గారు వచ్చి క్లీన్ చేసేటప్పుడు కింద ఉన్నాయి కదా, ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్, నువ్వు పెట్టేసింది వదిలేసింది, నేను వాష్రూమ్ని క్లీన్ చేస్తాను కానీ మీరు వదిలేసినవన్నీ తీయడానికి ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్, నాకున్న టాస్క్లోని భాగం కూడా అది కాదు. ఒకళ్ళు భాగం అయితే టాస్క్లో భాగంగా చేస్తాను నేను, కానీ టాస్క్లో భాగం కాని దాన్ని చేస్తుంటే సర్వెంట్ అవుతుంది. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అన్నాను. నిజానికి ఇక్కడ టెనెంట్స్ ఓనర్స్కి సర్వెంట్లుగా సర్వ్ చేయాలి, కానీ సర్వెంట్లు కాదు కదా టాస్క్. కాబట్టి ఏంటంటే ఆ మాట అనేటప్పుడు సంజన గారు ఎంతో ఎత్తుకు లేవడం, పెద్ద గొంతు తీసుకురావడం, ఆ తర్వాత రచ్చ రంబోలు అవడం, పడాల కళ్యాణ్ కూడా తను సాఫ్ట్గా చెప్పడం మొదలెట్టాడు. వద్దండి, ప్లీజ్ అండి, తీసుకెళ్ళిపోండి అని. లేదు, నేను ఇలాగే ఉంటాను, అక్కడే ఉంటాను. ఎలా తెగేసి చెప్పిందంటే, నేను ఇంట్లో మంచిదాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను అని చెప్పే మాటలు ఏమయ్యాయమ్మా సంజనమ్మ, ఆ మాటలు ఏమయ్యాయి? నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఇక్కడ ఎంతో పేరు తెచ్చుకోవడానికి వచ్చి పేరు చెడగొట్టుకుంటున్నావు కదా. ఇక్కడ నీ ఫ్యాన్స్ నీకు. కాకపోతే ఏంటంటే ఆ ఫ్యాన్కి గాలి రావట్లేదు, చెమటలు పోస్తున్నాయి, కంటి నీరు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి శ్రీజ తనూజని ఉద్దేశించి, తనూజ మీరు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు వెనక నుండి, 2 చేతులు దండం పెట్టుకున్నాడు, ఉఫ్ అని ఉత్తుంది కామెంట్ల కోసం. మరి ఆమె కామెంట్లు చేసి చిరాకుతో మీరు వండడం కరెక్ట్ కాదు, మీరు ఏ పని చేసినా చిరాకు చేస్తున్నారు. ఏంటి, ఏదైనా పని చేస్తే ప్రేమతో చేయాలి. ఇప్పుడు ఎవరినైనా ఏదైనా ఇస్తే, లేదు ఇవ్వడానికి ఇష్టం లేదు, ఇవ్వద్దు, ఇచ్చామా ప్రేమతో ఇవ్వాలి. మాట అయినా సరే, కడుపు నిండా పెట్టిన భోజనం అయినా సరే, దేన్నైనా ప్రేమతో ఇవ్వాలి, అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని ఇవ్వకూడదు కదా. అరే ఇంట్లో మనుషులే అబ్బా అంటూ అన్నం వడ్డిస్తేనే మనం చిరాకు ఉంటాము. వాళ్ళకి ఎన్ని చిరాకులు అర్థం చేసుకోం. ఇక్కడికి వచ్చినప్పుడు టాస్క్లో భాగం కదా, ఇది టాస్క్లో భాగమైనప్పుడు వాళ్ళు ఆనందపడాలి, నవ్వించాలి, కవ్వించాలి, మురిపించాలి, మైమరిపించాలి, ఆటల్లో మార్కులు సంపాదించాలి. కానీ ఇక్కడేం చిరాగ్గా ఆమె చేస్తుందనే విషయాన్ని తను చెప్పారు. ఇమీడియట్గా ఆమె ఏదో మాట్లాడుతున్నప్పుడు హరీష్ గారు అడ్డుపడ్డారండి. ఎందుకు ఈ మధ్య 2-3 సార్లు చూస్తున్నాను శ్రీజకి హరీష్ సపోర్ట్ వస్తుంది. అంటే సపోర్ట్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే హరీష్ ఒకటి చెప్పాడు, నాకు నచ్చింది ఇక్కడ పెట్టుకుంటాను కానీ ఇక్కడ పెట్టుకున్నాను. అదేవిధంగా హరీష్కి ఏంటంటే శ్రీజ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే ఒకే జాతికి చెందిన పక్షులన్నీ ఒకే గూటికి చేరుతాయి అని చెప్పినట్లు మరి శ్రీజ అనే వ్యక్తి హరీష్కి బాగా కనెక్ట్ అయ్యింది.
కాబట్టి ఏంటంటే శ్రీజకి సపోర్టివ్గా మాట్లాడేటప్పుడు ఏమండి నేను అటు మాట్లాడుతున్నాను ఇటు కాదు అంటూ ఆమె తిరిగి హరీష్ వైపు చెప్తే హరీష్ వచ్చేసి నిలదీశాడు. ఎలా నిలదీశాడంటే, అయితే నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి తనూజ అని చెప్పడం జరిగింది హరీష్. తనూజకి నాకు నవ్వు వస్తుంది. నేను వెరీ ఫస్ట్ డే ఏం చెప్పాను, నేను తనూజ ఎంటర్ అయినప్పుడు అయ్యో ఇక్కడ ఇలా ఉన్నాయేంటి అబ్బా ఈ ముద్దు నంగి మాటలు ఎందుకమ్మా చెప్పు, మన వయసు ఎంత, వయసు తగ్గట్టు మాట్లాడాలి, నత్తి మాటలు ఇంకా. అందుకే అంటారండి పేరెంట్స్ అందరికి నేను చెప్తున్నాను ఏంటంటే, చిన్నపిల్లకి నాన్న బుజ్జి కన్నా చిట్టి లాల పోసుకున్నావా బువ్వ తిన్నావా ఇట్లాంటి మాట్లాడుతున్నావు కొంతవరకే. 3 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకా కొనసాగించొద్దండి. కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా మిగతా యూట్యూబర్స్ కామెంట్లు. ఏది ఏనప్పటికీ మనం ఒక పరిపక్వత అనేది ఎప్పుడు వస్తుందంటే, మనకి మన మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉండాలంటే, మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మన మాట తీరు కూడా అలాగే ఉండాలి. అది యాక్షన్ కాకపోతే, నేను పిచ్చోడుగా యాక్షన్ నాకు వచ్చిందంటే అంటాను, కానీ ఉత్తప్పుడు నేను అన్నాను అనుకోండి అది నత్తి అనుకోరు, పిచ్చోడు నిజంగా పిచ్చోడు అనుకుంటారు. ఆ విధంగా ఏంటంటే తను మాట్లాడేటప్పుడు ఏంటంటే మీరు బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి అని ఖచ్చితంగా చెప్పాడు హరీష్. అయితే బాడీ లాంగ్వేజ్ తను మార్చుకోవాలంటే తను బయటికి వెళ్ళి ఏం మాట్లాడుతుంది, నా బిహేవియర్ మార్చుకోవాలంటే ఇక్కడ బిహేవియర్ వేరు, బాడీ లాంగ్వేజ్ వేరు. మీ బిహేవియర్ మార్చుకోవాలని ఆ సెన్స్ కాదు అక్కడ, అలా అనుకోవడం లేదు. బట్ ఒకవేళ అడినా సరే ఆ సెన్స్ అక్కడ కాదు. ఒక అమ్మాయి బిహేవియర్ కోసం మాట్లాడేంత తక్కువ స్థాయికి దిగజారలేదు హరీష్ అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను హరీష్ వైపు కానీ మనీష్ వైపు కానీ పడాల కళ్యాణ్ వైపు కానీ నేను డెఫినెట్గా మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వ్యక్తుల్లో పడాల కళ్యాణ్ కానీ పవన్ కానీ హరీష్ కానీ మనీష్ కానీ నలుగురు కూడా ఒక అమ్మాయిని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడరండి, ఇది ఖచ్చితం. కాకపోతే ఏంటంటే బిహేవియర్ కోసం మాట్లాడరు, బాడీ లాంగ్వేజ్ కోసం మాట్లాడతారు. బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలండి డెఫినెట్గా. తప్పును అంగీకరించాలి. మనీష్ తప్పును అంగీకరించాడు కాబట్టి ఈ ఇంటికి వచ్చాడు. మనీష్ తన తప్పును అంగీకరించకపోయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేవాడు, ఏదో ఒక ఇంటికి వెళ్ళి ఉండేవాడు అనుకోండి. ఏదైనప్పటికీ ఏంటంటే ఇక్కడ ఆ విధంగా అయితే భరణి గారు ఇక లెగిసిపడ్డారు అనేదానికన్నా ఎగసిపడ్డారని కరెక్టేమో. అయితే భరణి గారికి ఈమె కూడా కాస్త డిస్కషన్ జరిగింది. అది కూడా ఎక్కడంటే భరణి గారిని మొత్తం పడేసిందండి. భరణి గారిని పడేసిన సంజన అని చెప్పాను కదా, పడేయడం అంటే బొట్ల కాదు, దిగజార్చేసింది మొత్తం. ఇక్కడ ఉన్న భరణి గారి స్థాయి ఏంటంటే ఇది. ఎందుకంటే ఇంట్లోని భరణి గారు ఆ స్థాయిలో ఉన్నారండి. ఎందుకంటే పెద్ద మనిషి, పెద్దరికం ఆయన మెయింటైన్ చేస్తున్నారు. గత ఎపిసోడ్లో శివాజీ టైపు ఆయన ఆ స్థాయిలోని వ్యక్తిని ఒక్కసారి పడేసింది. ఎందుకంటే తన గుట్టు చొప్పుగా చేసిన చాటు వ్యవహారం, తను సంజన గుట్టు చొప్పుగా చేసిన చాటు వ్యవహారం ఏంటి, కోడు గుడ్డు తినడం, దొంగలాడి తినడం కూడా కాదండి, దొంగలాడడం. అబ్బా ఏంటి గుడ్డు పంచాయతీ, గుడ్డు పంచాయతీ, గుడ్డును దొంగలాడడం ఏంటండి. ఆమె గుడ్డుని మరి ఎంత కక్కుర్తి, గుడ్డు కోసం దిగజారాలి చెప్పండి. ఇది టాస్క్లో గుడ్డు కోసం దిగజారడం ఎందుకు. ఆమె గుడ్డు కోసం గుడ్డు తీసుకొని తినేసింది దొంగతనంగా. ఆ గుడ్డు కోసం మరి అది చూపిస్తారు, బిగ్ బాస్లో చూపిస్తారు. చూపించకపోతే బిగ్ బాస్ కూడా సిగ్గుతో కట్ చేసారు అనుకోవాలి. కానీ గుడ్డు కోసం ఆమె దిగజారి దొంగతనం చేసింది. ఆ విషయం బయటపడిపోయిన తర్వాత ఇక వాదోపాదాలు జరిగాయి. రీతు చౌదరికి భరణి గారికి ఆర్గ్యుమెంట్ జరిగింది. అదేవిధంగా ఫ్లోరాకి సంజనకి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇంకా ఫ్రీ బర్డ్ ఉంది కదా, ఆ ఫ్రీ బర్డ్ ఇంకా ఎగురుతూనే ఉంది ఫ్లోరాకి. ఎందుకంటే అది ఎక్కడైతే ఫ్రీ బర్డ్ అనే టాక్ వచ్చిందో నిన్న వచ్చినప్పటికీ బ్యాక్ పిచ్చింగ్ దగ్గర మళ్ళీ క్యారీ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి గుడ్డు పెట్టింది కదా ఈ ఫ్రీ బర్డ్, ఆ గుడ్డు దగ్గర కూడా ఈ ఫ్రీ బర్డ్ క్యారీ అవుతుంది. మొత్తానికి ఏంటంటే ఆ ఇష్యూ క్యారీ అవుతుంది. మొన్నే నేను చెప్పాను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి చెప్పిన ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాను, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక ఫైనల్కి వచ్చినప్పటికీ హరీష్ని భరణి గారు ఫైటింగ్కి దిగారు. ఈరోజు మీరు హరీష్ భరణి గారు ఫైట్ చూస్తారండి. హరీష్ భరణి ఫైట్ ఏంటండి, మొత్తం రూమ్లో ఉన్న 15 మందిలో 14 మంది కూడా యుద్ధానికి సిద్ధమయ్యి కొట్టుకున్నారు అనే భ్రమ క్రియేట్ చేస్తారండి. మరి కొట్టుకున్నారేమో, అది కట్ చేస్తుంటారు కొట్టుకుంటే, కానీ నాకు తెలిసి కొట్టుకోరు, మరి అందరు చిన్నవాళ్ళు కాదు కాబట్టి ఆ లెవెల్లో మనకు అనిపించిందండి. అయితే 15లో 14 ఎందుకన్నాను, ఆ ఒక్కటెక్కడ దాచానండి. నిన్న ఒక సర్టిఫికేట్ ఇచ్చాను మీకు, మౌనముని అని. మౌనంగా ఎవరున్నారు, సుమన్ శెట్టి గారు చాలా మౌనంగా ఉన్నారు కదా. చూద్దాం, చేద్దాం, అన్నీ జరుగుద్ది, నా టైం వచ్చినప్పుడు నేను ఆడతాను అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అదేవిధంగా ఈ మౌనముని ఇక్కడ కూడాను చాలా కామ్గా ఉన్నారు. సుమన్ శెట్టి మాత్రం ఆయన ఒక్కడే కామ్గా ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా రచ్చ రంబోలా చేశారు. అయితే ఈ విషయానికి
ఈ విషయమే కాదు, చాలా విషయానికి బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనక్కి వచ్చేసి చిచ్చి అలాంటి మాటలు ఉపయోగించొద్దు, మా ఇండస్ట్రీలో అలా లేదు అంటూ, మా ఇండస్ట్రీ అంటూ విడదీసింది కదా డివైడ్ అండ్ రూల్ సంజనాది. అదే విధంగా మళ్ళీ డివైడ్ అండ్ రూలు పాటించిందండి ఆమె. ఎక్కడ? ఇమాన్యుల్ దగ్గర కూర్చుంది. ఇమాన్యుల్ దగ్గర ఇంకో వ్యక్తి కూడా కూర్చుంటే ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోవడం జరిగింది. అదే మన రాము రాథోడ్ కదా ఏదనేసి నేను నీకు సపోర్ట్ ఇస్తాననే టైప్లో మాట్లాడితే రాము రాథోడ్ వెంటనే లేచి వెళ్ళిపోయాడు. అక్కడికి వచ్చేసి మాత్రం ఇమాన్యుల్ దగ్గర కూర్చొని నేను నీకు సపోర్ట్ ఇస్తాను, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వు, నేను నీకు ఇలాగిస్తాను, మన ఇద్దరం కలిసి ఆట ఆడదాం, మనం ఒక గ్రూప్గా ఉందామా అని గ్రూపుల్ని డివైడ్ చేసింది. ఇది ఇంకో రకమైన డివైడ్. ఈ డివైడ్ అండ్ రూల్లో వచ్చినప్పటికీ విన్నాడు ఎవరు? ఇమాన్యుల్ విన్నాడు. ఆ మాట విన్నాడు. విన్న తర్వాత మళ్ళీ ఏం లేదు, నేను నీకు సపోర్ట్ ఇస్తాను, మన ఇద్దరం కలిసి ఆడదాము. అమ్మా సంజన, నువ్వు ఆట తెలిసి వచ్చావా తెలియకుండా వచ్చావా? డైరెక్ట్గా ఇదే మాట అనుకుంటా ఇంకోలా అన్నాడు ఇమాన్యుల్. చూడండి, ఇక్కడ ఎవడ ఆట ఆడిది, ఇక్కడ వచ్చింది గెలవడానికి, ఒకడే గెలుస్తాడు అంటే అయినా ఏంటంటే అలా కాదు, ఒక 10 వారాల వరకు ఉంటాం కదా, అమ్మడు 10 వారాల వరకు ఉంటాం అనుకుంటుంది. మరి ఈ వారం తర్వాత మాట్లాడదాం. అయితే అమ్మడు 10 వారాల వరకు మనం ఉండాలి కదా, ఈ 10 వారాల వరకు మరి మన సపోర్ట్ ఉండాలి అంటే 10 వారాల తర్వాత నేను తోసేస్తాను అన్నట్టుగా 10 వారాల తర్వాత నేను చూసుకుందాను. అప్పుడు చూసుకునేది ఏంటి? బొచ్చు. కాబట్టి ఏంటంటే ఈయన ఒకటే అన్నాడు, చూడండి 10 వారాల తర్వాత అని కాదు, ఈ వారమే మీకు నాకు ఒక టాస్క్ రావచ్చు, ఆమెను నువ్వు ఎలిమినేట్ చేస్తావా చేయవని. నేను మిమ్మల్ని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాలి, మీరు నన్ను ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయాలి. ఇది గేమ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎలిమినేషన్ చేసినంత మాత్రాన మన శత్రువు కాదు. ఇక్కడ ఒక వ్యక్తిని నామినేట్ చేసినంత మాత్రాన, నామినేట్ చేస్తే శత్రువు కాదు. ఎందుకంటే నామినేషన్ వల్ల మనం బలం పెరుగుద్ది. దానివల్ల ఏమవుతుందంటే మనకి నామినేట్ చేశారంటే ఈ బిగ్ బాస్లో మనం సరైన రీతిలో లేము కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాము. కాబట్టి నీ రీతి మార్చుకుంటే జనాలు చూస్తున్నారు, ఓట్లు వేస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మా ఓట్లు కూడా మీకు పడతాయి. కాబట్టి మా ఓట్లు అంటే అర్థం ఏంటి? జనాలు వేసే ఓట్లకి అలా రేంజ్ పెరుగుద్ది. వీళ్ళు మా ఓట్లు అంటే మనసు దోచుకుంటే నెక్స్ట్ నామినేషన్కి వచ్చినప్పటికీ లాస్ట్ టైం నేను ఇతనికి నామినేషన్ చేశాను కానీ ఈసారి చక్కదిద్దుకున్నాడు కాబట్టి ఈసారి నేను ఇతను నామినేట్ చేయను అనే మ్యాటర్ కూడా ఉంటుంది. అది ఆయన చెప్పింది. ఇంత క్లియర్గా చెప్తున్నా. అలా కాదు ఇమాన్యుల్, అసలు విషయం ఏంటంటే నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేయి. ఇంక ఆ ఇమాన్యుల్కి ఉన్న 4 గంటలు కూడా ఊడిపోయేలాగా ఉన్నాయి. అందుకని చెప్పి ఆ 4 గంటలను కాపాడుకోవడం కోసం ఇట్ట అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నా లాంటి ఉంటే నా హ్యాట్ తీసుకుని అతను ఇచ్చి ఉండేవాడిని. ఈయన మొత్తానికి ఏంటంటే ఇమాన్యుల్ మాత్రం అమ్మడికి బాగా క్లాస్ స్పీకర్. మొత్తానికి ఏంటంటే ఈ వారం అంతా రచ్చ రంబోలోగా మన సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా సంజన గారు నిల్చున్నారు. ఏదైనప్పటికీ సంజన గారు అంటే మిగతా వాళ్ళు కూడా నామినేట్ అయ్యారు కానీ సంజన గారు తన తాలూకా మంచితనాన్ని నిరూపించుకోవడానికి వచ్చి తన మంచితనాన్ని ఇంట్లో చాలా చక్కగా నిరూపించుకుంటున్నారు. మరి ఆ మంచితనం అనేది ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ఆమెకి ఎన్ని ఓట్లు వేసి ఆ మంచితనాన్ని ఇంకా కొనసాగిస్తారని నేను తర్వాత మాట్లాడదాం. అంతవరకు బై. మరిన్ని అప్డేట్స్ ఇంకా వచ్చాయండి, నేను ఇంకా మీకు రాసేసుకొని మరి కూడా చెప్పాలి. సరే, మా పెమిస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మరిన్ని మంచి అడ్వాన్స్డ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్, మీ ఎస్ఎస్ పట్నాయక్.